రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వర్లారా, ఈ ఉదయకాల సమయంలో మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, మనం ఎప్పటి నుండో ప్రభువుని నమ్ముకుంటూ ఉన్నాం, ఎప్పటి నుండో ప్రభువుని ఆరాధిస్తున్నాం. సో ఎప్పటి నుండో మనం బైబిల్ కూడా చదువుతున్నాం. అయితే మనకి బైబిల్ నేర్పించినటువంటి విధి విధానాలలో మనం ఉంటున్నామా? ప్రార్థన చేసుకుంటున్నామా? భక్తిగా ఉంటున్నామా? యథార్థత కలిగి ఉంటున్నామా? ఇవన్నీ ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. బైబిల్లో ఎన్నో వచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనల్ని బలపరచడానికే దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించారు. బలపరిచే మాటలు ఉంటుండగా మరి ఎందుకు బలహీనం అయిపోతున్నావు? ఎక్కడ నీ సమస్యకు భక్తి విషయంలో కానీ, వాక్యం విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, దేవుని విషయంలో దేవుని విషయంలో ఎందుకు ఒక సమస్యగా మనం మారిపోతున్నాం? దేవుని విషయంలో ఎందుకు మనం వెనకడుగు వేస్తున్నాం? ఇవన్నీ కూడా ప్రశ్నలు వేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఉదయకాల సమయంలో మోకరించి ఇలాంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు నీకు తెలియకుండానే నీలో నుండి ఒక ప్రవాహం అనేది బయలు వెళుతూ ఉంటుంది. ఆ ప్రవాహం ఏంటంటే నిన్ను మంచి దారిలో నడిపించాలన్న ఆలోచన కలిగి ఉంటుంది. ఆ ప్రవాహంతో పొందుకొని ఉన్నదే పరిశుద్ధాత్ముడు. ఆయనే పరిశుద్ధాత్ముడు ప్రజెంట్ భూమి మీద ఉన్నారు కనుక మనం పరిశుద్ధాత్మ నడిపింపుతో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చిన వరం అవుతాం. సో అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు.